పద్దు, నువ్వేంటి ఈ టైంలో? ఏమైంది? తెల్లారితే నా పెళ్ళి. అవును, అయితే ఇఫ్ యూ డోంట్ మైండ్ నీ దగ్గర కాసేపు ఏడవచ్చా? చిన్నప్పుడు ఏడుస్తుంటే నాన్నొచ్చి తల మీద చేసి ఊరుకోరా కన్నా నువ్వు కోరుకుంటే జరుగుతుంది అని ఓదార్చి ఊరుకోరా పద్దు, నువ్వు కోరుకుందే జరుగుతుంది. పద్దు, ఎందుకో తెలీదు, నీ దగ్గర ఏడవాలనిపించింది. పదు, ఐమ్ సారీ, నేను పెళ్లి చేసుకోలేను. అసలు ఏం జరిగింది? నో, నాకేం చెప్పక్కర్లేదు, నేనంతా చూశాను. పద్దు, నీ ఫిజికల్ రిలేషన్స్ ఐ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లం. కానీ నువ్వు ఒక మనిషికి ఇంత ఎమోషనల్గా దగ్గరయ్యావని తెలిసాక కూడా ఐ కాంట్ మ్యారీ యు. ప్లీజ్ ఫర్గివ్ మీ. బావా, పర్లేదు సీత, ఏడు. అదేం లేదు బావా. ఏ, నీ కూడా నా ముందు ఏడవాలని లేదా? సీత, ఐఎమ్ సారీ, నిన్ను చాలా హర్ట్ చేశాను, చాలా బాధ పెట్టాను. నేను బాధ పెట్టిన వాళ్ళే నా ముందు ఏడవలేకపోతే ఎలా? ఏడు సీత, ఏడవాలి, నా ముందే ఏడవాలి. రేపే మన ఎంగేజ్మెంట్. మొత్తానికి మన ప్రమేయం లేకుండా భగవంతుడు అన్ని కరెక్ట్ సెట్ చేశాడు. ఎమ్మెల్యే, ఈ రోజు నువ్వు ఆడపిల్ల తండ్రిగా మారి నా చేతికి చిక్కావు. అయితే నేను ఈ రోజు నుండి ఒక్క ఆడపిల్ల తండ్రిని కాదురా, ముగ్గురు ఆడపిల్లల తండ్రిని. ఆ మాటకొస్తే నా నియోజకవర్గంలో ఉన్న ఆడపిల్లలందరూ నా పిల్లలే. అంత ఆవేశం వద్దు, అపార్థం చేసుకుంటా. మిమ్మల్ని కాదు పంతులు గారు కానివ్వండి. ముహూర్తానికి సమయం అవుతోంది, తాంబూలాలు మార్చుకుందాం. ఏం ఆలోచిస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. నా గురించా? ఏం ఆలోచిస్తున్నావు? ప్లీజ్ 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 పద్దు, చెప్పచ్చు కదా. నిన్న నువ్వు విస్తరాకులు తెచ్చావు కదా, అప్పుడు కరెక్ట్గా 24 రూపాయల చిల్లర తక్కువ ఇచ్చావు. అదే లెక్క చూస్తున్నా. ఇంకేదో రొమాంటిక్ ఆలోచిస్తున్నావు అనుకున్నా. ఏం చెప్తాననుకున్నావు? చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. ఆపరేషన్కి డోనర్ని చూసుకున్నారా మరి? వాళ్ళ అమ్మ వాడిని మోయడానికి బద్దకించి 7వ నెలలోని కంది చెల్లమ్మా. అందుకే వాడికి అన్ని తొందర. చాలండి, మీరు మీ వేళకోళం. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఒసై, నువ్వు ఇలా తయారై మీ ముక్తేష్ బాబు ముందు తిరక్కే, మళ్ళీ మనసు మార్చుకుని నిన్ను చేసుకుంటాననగలడు. ఆ భగవంతుని దయ వల్ల మా పెద్దమ్మాయిని చేసుకుంటానికి ఒప్పుకున్నాడు. నాకు అదే చాలన్నయ్యా. ఒక్క రాణి కూడా రావట్లేదు మావా.
ఆ రాణిని మన మైనర్ గారు ఎత్తిళ్ళుంటాడ్రా. అలాగా ఇద్దరు గదిలోకి వెళ్తుండగా వచ్చేసాడు. జంగయ్యని హాస్పిటల్ అడ్మిట్ చేశాం. సీరియస్ గా ఉంది. నేను తీసుకురామన్నాడు. ఏ హాస్పిటల్? వచ్చినావా నందు? జంగయ్య, నీ కళ్ళు గుండె నాకు ఇస్తావు కదా? అవి నీకు ఎప్పుడో రాసిచ్చాగా, తీసుకో. నీ గుండెల ధైర్యం ఉందిరా, నాకు తెలుసు. నేను ఇంకా ఎక్కువసేపు బతక. నా కొడుకు భరత్, అమ్మ లేదు, నాయన కూడా ఉండడు. జంగయ్య, వీడిని నీ చేతుల్లో పెడుతున్నా. వీడికి నీ కళ్ళు కావాలి. నీ కళ్ళతో చూసే లోకం చూపించు. వీడికి నీ గుండె కావాలి. అందరినీ ప్రేమించే నీ గుండెతో వీడు కొందరినైనా ప్రేమించేటట్టు నేర్పించు, నడిపించు. ఇందుకోసమే నీ కళ్ళు గుండె రాయించుకున్నా. తప్పైతే నన్ను మాఫ్ చేయరా. జంగయ్య, ఇక్కడి నుంచి భరత్ నా తమ్ముడు. నీ గుండెలో దైవం ఉంది. ఏ జంతువు తన సాటి జంతువుని చూసి భయపడదు, మరి మనిషి మాత్రం తన సాటి మనిషిని చూసి ఎందుకు భయపడాలి? జంగయ్య నా నుండి ఏం తీసుకుంటాడా నువ్వు భయపడ్డావు, కానీ చూసావా, పోతూ పోతూ కూడా ఇచ్చేపోయాడు. నాకో తమ్ముడిని ఇచ్చిపోయాడు. నేను ఎప్పుడూ జంగయ్యని చూసి భయపడలేదు. ఎందుకో తెలుసా? నమ్మకం. మనిషి మీద ఉన్న నమ్మకం, మానవత్వం మీద ఉన్న విశ్వాసం.